హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు అక్కడ మెసేజ్ అయితే మాత్రం రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి రిజల్ట్స్ పీడిఎఫ్ గాని, నోటిఫికేషన్స్ గాని అన్నీ కూడా నేను అందులో ప్రొవైడ్ అయితే చేస్తాను. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద ప్రొవైడ్ అయితే చేస్తాను డిస్క్రిప్షన్‌లో. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఇక ఎంతగానో ఎదురు చూస్తున్న ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్ 2025 సంబంధించి ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. నిన్న మనకు నైటు ఈవినింగ్ 6-7 మధ్యలో మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకు దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ ఫిబ్రవరిలో మనకు కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఫిబ్రవరి మంత్‌ల. దానికి సంబంధించిన ఎగ్జామ్ రిజల్ట్స్ పీఈటీకి సంబంధించిన లిస్ట్ అయితే అఫీషియల్‌గా ఎస్ఎస్‌సి వాడైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. 53,690 పోస్టులతోని అందరికి కూడా గుడ్ న్యూస్ అన్నమాట. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కట్ ఆఫ్ అనేది లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి చాలా తక్కువైంది. తగ్గిందన్నమాట చాలా. కాబట్టి వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు చూడండి. ఫిజికల్ డేట్స్ అనేది కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ చాలా మంది కూడా నాకు నిన్న నుంచి మెసేజ్ చేస్తున్నారు. అన్న నా లిస్ట్‌లో పేరు లేదు. అంటే కట్ ఆఫ్‌లో రీచ్ అయినాను. కానీ పేరు లేదు. ఏ విధంగా చెక్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా చూడాలనేది నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేసిన మన ఛానెల్‌కి బూస్ట్ అప్ ఉంటుంది. మీరు డైరెక్ట్‌గా గూగుల్ క్రోమ్‌లోకి వెళ్లి ssc.gvin.in వెబ్‌సైట్ అనేది మీరు అందులో కొట్టండి. కొట్టుతూనే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మనకు సంబంధించిన ఎస్ఎస్‌సి వాళ్ళది అఫీషియల్ వెబ్‌సైట్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. జూన్ 17, 2025 సంబంధించి రిలీజ్ చేయడం అయితే జరిగింది. న్యూ అన్నమాట నోటీస్ బోర్డ్‌లో. కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, సీఏపీఎఫ్ అండ్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్ మ్యాన్, జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్. ఇక్కడ దానికి సంబంధించిన సిఫై కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్ 2025 షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆఫ్ అపియర్ ఇన్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్ఎస్టీ అండ్ ఫిజికల్ ఎఫిషియెంట్ పీఈటీ సంబంధించి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇవి ఆల్రెడీ మనకు దీనికి సంబంధించిన అన్ని కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రొవైడ్ అయితే చేశాను. మీరు అందులో వెళ్లి చూసినా పర్లేదు. మీరు ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నా గాని పర్లేదన్నమాట. మనకి ఇక్కడ రిజల్ట్ సంబంధించి ఉన్నది కదా! దీన్ని అయితే క్లిక్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా. దీన్ని క్లిక్ చేసుడుతోనే మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఏదంటే లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, లిస్ట్ 4 సంబంధించి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఫస్ట్‌ది ఏందంటే ఏదైతే లిస్ట్ 1 అన్నమాట. ఫీమేల్‌కి సంబంధించిందైతే లిస్ట్ 1 ఇక్కడ మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లిస్ట్ 2 అన్నమాట. ఇది మేల్ వాళ్ళకి సంబంధించి. ఇది రిజల్ట్స్ పీడీఎఫ్ అండ్ ఇది కట్ ఆఫ్ సంబంధించిన పీడీఎఫ్ అన్నమాట. ఇక థర్డ్‌ది వచ్చేసి ఎవరైతే విత్ హోల్డ్ పడ్డారో లిస్ట్ 3 అన్నమాట. మేల్ అండ్ ఫీమేల్ బోత్. వీళ్ళది ఏందంటే థంబ్ ఇంప్రెషన్ కరెక్ట్ వేయడం వల్ల అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల టెక్నికల్ ఇష్యూస్ వల్ల విత్ హోల్డ్‌లో పెడతారు. మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒకసారి చూసుకోండి మీ పేరు ఉందో లేదో. అండ్ ఇక్కడ డిబార్ అయిన వాళ్ళు, డిబార్ అయిన లిస్ట్‌లో కూడా ఉన్నారా లేరా అనేది మీరు చెక్ అవుట్ చేసుకోండి. డిబార్ అయితే ఈ నోటిఫికేషన్‌కి ఎలిజిబిలిటీ కాదన్నమాట. ఇక మనకు కట్ ఆఫ్ విషయాన్ని చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచెల్లి మన హెడ్ క్వార్టర్స్ న్యూ ఢిల్లీ నుంచెల్లి అయితే రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు అంతా పారా ఇవ్వడం అయితే జరిగింది. కానిస్టేబుల్ జీడీ సంబంధించి అదంతా. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్టెడ్ సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్ అనే ఇవ్వడం అయితే జరిగింది. ఇచ్చి మనకు డేట్లు ఇచ్చిండు. ఎప్పటి నుంచెల్లి ఫిబ్రవరి 4, 2025 నుంచెల్లి ఫిబ్రవరి 25, 2025 వరకు మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ చేసినాం మేము కండక్ట్. దానికి సంబంధించి ఓవరాల్‌గా 25,21,839 మంది ఎగ్జామ్ రాశారనేది వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన ఫోర్స్‌లు కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఎన్‌సీసీ సంబంధించి అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ సంబంధించి ఎన్‌సీబీ సంబంధించిన కట్ ఆఫ్ అన్నమాట. ఎన్‌సీబీ వాళ్ళు మనకు అంతగానం లేరు కాబట్టి చూసుకోండి. ఇక ఫీమేల్ వాళ్ళు ఫిజికల్‌కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే ఇక్కడ కేటగిరీ వైస్ ఇచ్చిండు. అలాగే టోటల్‌గా ఇచ్చిండు. ఇక్కడ టోటల్‌గా వచ్చేసి 40,047 మందైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఫీమేల్ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించి చూసుకుంటే. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 2,922, ఎస్సీ 6,212, ఎస్టీ 4,698 అండ్ ఓబీసీ వచ్చేసి 8,665. ఇక్కడ యూఆర్ వచ్చేసి 17,536 అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి 14 మంది. ఓవరాల్‌గా 4,047 మంది అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది ఫీమేల్‌కి సంబంధించి. ఇక మేల్ వాళ్ళకి సంబంధించిన చూసుకుంటే మాత్రం ఇది ఎన్‌సీబీ అండ్
ఎస్ఎస్సికి సంబంధించిన కట్ ఆఫ్. ఇది మనకు అవసరం లేదు. ఇక్కడ చూసుకుంటే ఓవరాల్‌గా మేల్ వాళ్ళకి సంబంధించిన ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే 3,51,552 మందైతే సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 25,270 మంది. అండ్ ఎస్సీ వచ్చేసి 54,215 అండ్ ఎస్టీకి వచ్చేసి 40,764 అండ్ ఓబీసీ వచ్చేసి 77,977 అండ్ యూఆర్ వచ్చేసి 151,903 అండ్ ఎక్స్ సర్వీస్ వచ్చేసి 14,123 మంది అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓవరాల్‌గా చెప్పినా కదా 3,51,512 మంది అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇక సంబంధించి చూసుకుంటే మాత్రం అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు లిస్టులు సంబంధించి చూసుకుంటే లిస్ట్ 1 వచ్చేసి ఫీమేల్ వాళ్ళది పీఈటీ, పీహెచ్‌డీకి సంబంధించిన లిస్ట్ 1, లిస్ట్ 2 వచ్చేసి మేల్ వాళ్ళది. ఇక లిస్ట్ 3 వచ్చేసి విత్ హీరోలో పడ్డది అండ్ డిబార్ అయిన వాళ్ళది లిస్ట్ 4 అన్నమాట. ఇక కట్ ఆఫ్ విషయం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి కట్ ఆఫ్ వచ్చేసి ఫీమేల్ వాళ్ళది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి జనరల్ లిస్ట్‌కి వచ్చేసి ఈడబ్ల్యూఎస్ 80 మంది అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీనికి కట్ ఆఫ్ వచ్చేసి 79.53324 అనేది పెట్టడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ జనరల్ డిస్ట్రిక్ట్ ఓబీసీ వచ్చేసి 91 అండ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ డిస్ట్రిక్ట్ ఎస్సీ వచ్చేసి 81 అండ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ డిస్ట్రిక్ట్ ఎస్టీ వచ్చేసి 78 ఆంధ్రప్రదేశ్ జనరల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి యూఆర్ వచ్చేసి 91 కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో నక్సల్‌కి సంబంధించి ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టడం అయితే జరిగింది. మీరు ఒకసారి చూసుకోండి. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను అందుకోసం చూస్తున్నాను. ఇక తెలంగాణ వాళ్ళ ఫీమేల్ వచ్చేసి కిందికి స్క్రోల్ చేసి చూడుతున్నా మీకు ఈ విధంగా ఉండడం జరిగింది. అన్ని స్టేట్‌లకు సంబంధించి ఇక్కడ మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్, ఒడిస్సా అండ్ ఇక్కడ తమిళనాడు తర్వాత తెలంగాణ. ఇక్కడ తెలంగాణ విషయం చూసుకుంటే మాత్రం తెలంగాణ జనరల్ సంబంధించి చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ 62 కట్ ఆఫ్ ఫీమేల్ వాళ్ళది ఇది. అండ్ తెలంగాణ జనరల్ సంబంధించి ఓబీసీ వచ్చేసి 78 తెలంగాణ ఎస్సీ సంబంధించి చూసుకుంటే జనరల్ వాళ్ళది 71 తెలంగాణ జనరల్ ఎస్టీ సంబంధించి చూసుకుంటే 91 ఈ విధంగా పెట్టడం అనేది జరిగింది ఫీమేల్‌కి సంబంధించి. మనకు నక్సల్ సంబంధించి కూడా పెట్టడం జరిగింది. సో మీరు చూసుకోండి. వీడియో లెంత్ అవుతుందని నేను స్క్రోల్ చేస్తున్నాను. ఇక మేల్ వాళ్ళది మెయిన్‌గా మనకు మేల్ వాళ్ళు కట్ ఆఫ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మేల్ వాళ్ళది కట్ ఆఫ్ వచ్చేసి చూసుకుంటే జనరల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్‌లకు 32 అండ్ ఈడబ్ల్యూఎస్‌కి 63 ఓబీసీ 83 ఎస్సీ 70 ఎస్టీ 68 ఇది సంబంధించి అండ్ యూఆర్ వచ్చేసి 83 నక్సల్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 40 అండ్ ఓబీసీ 40 అండ్ ఎస్సీ 34 అండ్ ఎస్టీకి వచ్చేసి 56 సంబంధించి 66 సంబంధించి కట్ ఆఫ్ యూఆర్ వచ్చేసి 48 ఇది నక్సల్ డిస్ట్రిక్ట్ సంబంధించిన కట్ ఆఫ్. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే ఇక తెలంగాణ విషయాన్ని చూసుకుంటే మాత్రం మేల్ వాళ్ళది తెలంగాణ విషయాన్ని చూసుకుంటే లాస్ట్‌కి ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు తెలంగాణ. ఇక్కడ తెలంగాణ వాళ్ళది జనరల్ డిస్ట్రిక్ట్ మేల్ వాళ్ళది చూసుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్‌లకు వచ్చేసి 12 మంది సెలెక్ట్ అయ్యారు. 33 కట్ ఆఫ్ పెట్టిండు. తెలంగాణ జనరల్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 568 మంది సెలెక్ట్ అయ్యారు. 43 కట్ ఆఫ్ పెట్టిండు. తెలంగాణ ఓబీసీ వచ్చేసి 1536 మంది సెలెక్ట్ అయ్యారు. దీనికి 70 కట్ ఆఫ్ పెట్టిండు. అండ్ తెలంగాణ జనరల్ డిస్ట్రిక్ట్ ఎస్సీ వచ్చేసి 912 మంది సెలెక్ట్ అయ్యారు. 62 కట్ ఆఫ్ పెట్టిండు. తెలంగాణ జనరల్ డిస్ట్రిక్ట్ ఎస్టీ వచ్చేసి 400 మంది సెలెక్ట్ అయ్యారు. 86 కట్ ఆఫ్ పెట్టిండు. ఇక యూఆర్ వచ్చేసి 2288 మంది సెలెక్ట్ అయ్యారు. 71 కట్ ఆఫ్ పెట్టిండు. దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక నక్సల్ డిస్ట్రిక్ట్ సంబంధించి చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 41 కట్ ఆఫ్ అండ్ ఓబీసీ 40 కట్ ఆఫ్ అండ్ ఎస్సీ 32 ఎస్టీ 68 యూఆర్ వచ్చేసి 48 కట్ ఆఫ్ అయితే పెట్టడం జరిగింది. ఓవరాల్ కట్ ఆఫ్ చూసుకుంటే మాత్రం ఈ పీడిఎఫ్స్ అన్ని కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టడం అయితే జరిగింది. మనకు ఫిజికల్ కి పీటీ సంబంధించిన లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే నేను ఇవన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేశాను. ఇక్కడ మీరు సెర్చ్ చేసే కాడ కొన్ని మొబైల్స్లలో వస్తలేదు, కొన్ని మొబైల్స్లలో వస్తుంది సెర్చ్ చేసినా గానీ. అయితే కొన్ని మొబైల్స్లలో మీరు సెలెక్ట్ అయినా కానీ ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు మీ పేరు కానీ మీ రూల్ నెంబర్ కానీ ఏమి కూడా కనిపిస్తలేదు. మీరు ఏం చేస్తారంటే మీ సిరీస్ ఏంటిది, మీరు 8 సిరీసా 1 సిరీసా మనకు ఏ సిరీస్ అనేది మీరు చూసుకొని మీకు అందులో చెక్అవుట్ అయితే చేసుకోండి. మీ నేమ్ ఉందా లేదా అనేది. అంటే 1కి 2 సార్లు ఇట్లా చూసుకుంటూ వెళ్ళండి. చాలా మంది కూడా నాకు నిన్న మెసేజ్ చేశారు, అన్న నాకు కట్ ఆఫ్ దాటినా కానీ నాకు ఈ లిస్ట్లో పీఈటీ పీహెచ్‌డీకి సంబంధించిన లిస్ట్లో లేని పేరు అని అడుగుతున్నారు. ఇదే విధంగా చెక్ చేసుకోండి. అంటే మీరు ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, ఇట్లా చూసుకుంటా వెళ్ళండి అన్నమాట. ఏ సిరీస్ లో ఉన్నారు అనండి. ఇక్కడ ఉంటది 1 సిరీస్ 2 సిరీస్ 9 సిరీస్ దాకా ఉన్నది రూల్ నెంబర్ సంబంధించి. మీరు ఏ సిరీస్ అక్కడ వెళ్ళి మీరు పేరు చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పటి వరకు రిజల్ట్స్ అనేది చాలా మంది కూడా అడగడం అయితే జరిగింది. మొత్తానికి రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది.
ఇక ఫిజికల్ డేట్స్ అన్నమాట. ఫిజికల్ డేట్స్ అనేది మనకు జూలైలో కండక్ట్ చేస్తారని అంటున్నారు. మరి జూలైలో కండక్ట్ చేస్తే మరి రన్నింగ్ కొట్టుడు కష్టం చాలా మందికి. చెప్పలేం. మనకు జూలైలో వర్షాలు పడితే మనకు ఆగస్టు గాని, సెప్టెంబర్‌లో మనకు పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ కాండి. ఓకేనా? అండ్ ఫైనల్ అయిపోయిందంటే అందరూ కూడా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అందరూ కూడా కంగ్రాచ్యులేషన్స్ ముందుగాల్నే. అండ్ మన ఛానల్ తరపు నుంచెల్లి కంగ్రాచ్యులేషన్స్ అంటే మీరు రన్నింగ్ కొట్టాలి. ఇంకా మెడికల్ ఉన్నది. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ ఉన్నది. మెరిట్ లిస్ట్‌లో పేరొత్తేనే మీకు జాబ్ వచ్చినట్టు. ఎగ్జామ్‌లో పేరొత్తే కాదు. ఓకేనా? ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్ అయిపోయిందంటే ఇంటర్ థాంక్ యూ.